మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తుకు మహబూబాబాద్ జిల్లా కోర్టు ఆదేశించింది. 2000 సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన 3 రైతుల వ్యవసాయ భూముల నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వ వెళ్లినందుకు తమకు నష్టపరిహారం చెల్లించాలని, తమ వ్యవసాయ భూముల నుంచి ఎస్ఆర్ఎస్పీ కాల్వ పోవడం పట్ల తీవ్ర నష్టపోయామని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన నష్టపరిహారం సరిపోవడం లేదని ఆర్డీఓని పలుమార్లు కలిసినా పట్టించుకోకపోవడంతో రైతులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. 2024 సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన 3 రైతులకు సరిపోయే నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆర్డీఓకు మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ నుంచి ఎలాంటి నష్టపరిహారం రైతులకు అందకపోవడంతో జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆర్డీఓ కార్యాలయంకు జప్తుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా మాసి చిలకలకెళ్ళ నా పుష్కి భూమి నుంచి కాలువ పోయింది. కాలువకు నష్టపరిహారము 2011లో కొంత అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ సరిపోలేదని మేము జిల్లా కోర్టును ఆశ్రయించాము. జిల్లా కోర్టును ఆశ్రయించగా జిల్లా కోర్టు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వమని వాళ్ళు చెప్తే పెంచారు. జిల్లా కోర్టు పెంచింది. జిల్లా కోర్టు పెంచితే ఆర్డీఓ వాళ్ళు హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్తే హైకోర్టు వాళ్ళు సగమైన పేమెంట్ చేయమని, గెలిచిందంటే సగమైన చేస్తే వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కోర్టు ఆస్తులు జప్తు చేయమని చెప్పింది. దాని కొరకు మేము ఇప్పుడు వచ్చి ఆస్తులు కోర్టు నుంచి జప్తు చేస్తాం. సంబంధించిన వ్యవసాయ భూములను 2009-10లో సేకరించడం జరిగింది. దానికి అవార్డుగా 2011లో అవార్డు పాస్ చేసిళ్ళు, కొంత నష్టపరిహారం చెల్లించిళ్ళు. ఆ నష్టపరిహారం సరిపోతలేదని రైతులు మహబాద్ జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది. విచారణ అనంతరం 2024 మహబాద్ జిల్లా కోర్టు కాంపెన్సేషన్ పెంచుకుంటూ